నమస్తే వియర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న మంత్రి జోగి రమేష్ గారు మాట్లాడుతూ మనమంతా క్రైస్తవులం, పుట్టుకతోనే దేవుడు బిడ్డలం. సో దేవుడు బిడ్డ అయినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించుకొని ముఖ్యమంత్రి చేయడమే మన లక్ష్యం, నన్ను గెలిపించుకోవడం, నన్ను ఎమ్మెల్యేగా చేయడం మన లక్ష్యం అన్నట్టు నిన్న క్రైస్తవులందరినీ పోగు చేసి మత ప్రచారంలో భాగంగా ఓట్లు అడుక్కుంటున్నారు. గతంలో కూడా ఇదే విధంగా చేయడం అనేది జరిగింది. అయితే ఇటువంటి అంశాల మీద ఇవాళ మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు దీని గురించి డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ రాజకీయాల్లో మత ప్రచారం ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, అదేవిధంగా మతాన్ని అడ్డు పెట్టుకొని ఓట్లు అడుక్కోవడం సమంజసమేనా అంటారా? యేసు వీళ్ళని క్షమిస్తాడా? జీసస్ని మరి ఈ విధంగా ఓట్ల కోసం ఉపయోగించుకోవటం, బైబిల్ని ఉపయోగించుకోవటం, క్రిస్టియానిటీని రాజకీయంలోకి తీసుకురావటం యేసు చెప్పాడు. ఇది బైబిల్లో ఉందా అని అడుగుతున్నావు. భారతదేశం లౌకికవాద దేశం, సెక్యులర్ స్టేట్ అన్నమాట. ఇక్కడ అన్ని మతాలు సమానం, ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకునే స్వేచ్ఛ మనకి రాజ్యాంగం కల్పించింది. కానీ మతాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు అడిగే స్వేచ్ఛ లేదు. ఇది నేరం అన్నమాట. ఏది భారత శిక్షాస్మృతి ప్రకారం నేరం, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం నేరం. ఇలాంటి ప్రసంగాలు చేసినాడిని అసలు బాయ్కాట్ చేయాలి, డిస్మిస్ చేయాలన్నమాట. అతను అసలు పోటీకే అనర్హుడు. ఏది జోగి రమేష్ ఇవాళ చేసినటువంటి ప్రసంగానికి ఆయన్ని రేపటి పోటీ నుంచి బహిష్కరించాలా, ఇంకా భవిష్యత్తులో కూడా ఆయన పోటీకి అనర్హుడుగా ప్రకటించాలి. కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై మేల్కోవాలి. ఆల్రెడీ తెలుగుదేశం, జనసేన వీళ్ళేయో కొంతమంది కంప్లైంట్స్ కూడా చేశారు. నిన్న జోగి రమేషే కాదు, అంతకుముందు వల్లభనేని వంశీ పెట్టాడు గన్నవరం. ఇట్లాగే ఏది పాస్టర్లందరినీ పిలిచి షడ్రసోపేతంగా విందులు ఇచ్చి నీకు అన్ని రకాల నాన్ వెజ్లతో మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి గిఫ్ట్ తలా 2000, 5000 క్యాషు, ఫ్లాస్క్లు, కుక్కర్లు, ఒక కిట్ అన్నమాట, బట్టలు. ఇట్లాంటి గిఫ్ట్లకి వాళ్ళు ఆకర్షితులు అవుతారంటారా, లొంగిపోతారంటారా? ఇదంతా ఏంటంటే చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోడల్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరిలో ఏం చేస్తాడు, సంక్రాంతి కానుకలని ఇస్తాడు. ఆయన ఏంటి, సంక్రాంతి పండగ రాగానే గోడ గడియారాలు, దాని మీద జగన్ బొమ్మ, చెవిరెడ్డి బొమ్మ, కుక్కర్లు, దాని మీద జగన్ బొమ్మ, చెవిరెడ్డి బొమ్మ, ఫ్లాస్కులు, ఇలా ఇంటింటికి పంచి పెట్టడం అన్నమాట. అదేంటి, రెడ్ శాండల్ డబ్బులు అంటారు. ఎర్ర చందన డబ్బులు ఆయనకు వస్తుంటాయి. ఆయన ఆ విధంగా గత 10 ఏళ్లుగా ఇదే తంతు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పిలిచాడు. ఈ మోడల్ బ్రహ్మాండంగా ఉంది, స్టేట్ మొత్తం 175 ఈ మోడల్ని పెడదాం, నువ్వే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అన్నాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో సోషల్ మీడియా వైసీపీ ఏ విధంగా చెలరేగిపోయిందో మనం చూసాం. ఇప్పుడు చెవిరెడ్డి మోడల్ని 175 నియోజకవర్గాల్లో ఇంప్లిమెంట్ చేస్తోంది వైసీపీ అన్నమాట. జోగి రమేష్ నిన్న మాట్లాడినా అదే, ఏది పాస్టర్లు, వాళ్ళకి గిఫ్ట్లు, వాళ్ళకి ఇదే స్పీచ్ అన్నమాట. ఇదే కాదు, నువ్వు గతంలో చూసావు, లాస్ట్ ఎలక్షన్స్లో విజయమ్మ, రాజశేఖర రెడ్డి గారి భార్య, బైబిల్ పట్టుకుని ఆమె వెళ్ళింది జగన్కి ఓట్లు వేయమని అడగటానికి, తన కొడుకు జరిగిన అన్యాయం అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ. కాకపోతే విజయమ్మని కన్సిడర్ చేశారు. ఎందుకని, భర్త పోయిన మహిళ, ఆమె క్రిస్టియానిటీ నీకు తెలుసు, ఏది మొదటి నుంచి ఆమె క్రీస్తుని నమ్ముకుంది, నీకు బైబిల్ని నమ్మిన కుటుంబం. కాబట్టి ఆమె బాధల్లో ఉంది, బైబిల్ తీసుకొచ్చాను అని చెప్పుకుంది. ఎవరు దాన్ని తప్పు పట్టలేదు. కారణం ఏంటంటే భర్త పోయిన బాధ, కొడుకు జైలుకి వెళ్ళిన బాధ, బైబిల్ నాకు ధైర్యాన్ని ఇస్తుంది అని చెప్పింది. దాన్ని అందరూ వెల్కమ్ చేశారు. ఆమె కన్నీళ్ళకి కరిగారు, ఇతన్ని గెలిపించారు. గతంలో నువ్వు చూసావు, బ్రదర్ అనిల్ కుమార్, షర్మిల భర్త, ఆయన కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మీటింగులు పెట్టి బావమరిది ఓట్లేయించాడు. ఆయన ఇవాంజలికల్ ఏదో ఆయన సొసైటీ ద్వారా పాస్టర్లందరితో మీటింగ్లు పెట్టి ఇదే గిఫ్ట్లు ఇచ్చేసి మొత్తం పాస్టర్లంతా జగన్కు ఓటేయించారు. ఇప్పుడు నువ్వు చెప్పిందే యేసు బిడ్డ. నిజానికి ఆయన వెనకాల ఈ షర్మిల కానీ, అనిల్ గారు కానీ, విజయమ్మ కానీ చాలా సపోర్ట్ చేశారు కదా ఆ టైంలో. అవును, వాళ్ళు లేకపోతే జగన్ ఎక్కడ ఆయన జైల్లో ఉన్నాడు కదా. వీళ్ళే కదా ఊరంతా తిరిగి, రాష్ట్రం అంతా తిరిగి, ఇంటింటికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకునే కదా చెల్లి తల్లి గెలిపిస్తేనే జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు వాళ్ళనే దూరం పెడుతున్నాడు. ఇప్పుడు షర్మిల దూరం అయింది. ఇప్పుడు బ్రదర్ అనిల్ ఏం చేస్తున్నాడు, మొత్తం ఆయన తిరుగుతున్నాడు.
తిరిగి ఏం చేస్తున్నాడు, మా బావమరిదికి ఓట్లు వేయొద్దని చెప్తున్నాడు. ఏమన్నాడు బ్రదర్ అనిల్, బలవంతుణ్ణి ఎదుర్కోవడానికి భగవంతుడు బలహీనుణ్ణి ఎంచుకుంటాడు అన్నాడు. ఒక బైబిల్ సూక్తి. అవును. ఇక్కడ బలవంతుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి భగవంతుడు ఎంచుకున్న బలహీనులు ఎవరు? షర్మిల. ఇట్లా మీరంతా కూడా షర్మిలకు అండగా ఉండండి, భగవంతుడి సందేశం అదే అంటూ బ్రదర్ అనిల్ దాన్ని ఎక్కిస్తున్నాడు. బలహీనమైనటువంటి చలిచీమలన్నీ కూడా ఏకమై బలమైన సర్పాన్ని బంధించటం నీకు తెలుసు. ఇక్కడ కాలకూట విష సర్పం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మీరు చలిచీమలు బీసీ ఎస్సీ ఎస్టీ మీరందరూ ఏకం కండి, ఆ సర్పాన్ని బంధించండి అనే మెసేజ్ బ్రదర్ అనిల్ ఇవాళ ప్రతి కాలనీలో ప్రతి ఎస్సీ ఎస్టీ వార్డుల్లో వెళ్తున్నాడు. ఆయన 1000 మంది పాస్టర్లు ఆయన మీటింగ్లకు అటెండ్ అవుతున్నారు. వాళ్ళందరికీ ఆయన మరి ఇస్తున్నాడు సందేశం. ఇది ఎదుర్కోవటానికి జగన్మోహన్ రెడ్డి జుట్టు బీక్కునే పరిస్థితి. అప్పుడు ఏం చేశాడు? ప్లాన్ ఏం వేశాడు? ప్లాన్ బి. ఏంటి ప్లాన్ బి? వాళ్ళ మేనత్తను దించాడు. ఎవరు? వైఎస్ విమలారెడ్డి. మేనత్తేమో ఒక దళితుడిని పెళ్లి చేసుకుంటే వైఎస్ విమలారెడ్డి ఆమె పేరు. ఆమె పేరు మారదు. ఇప్పుడు ఈవిడ షర్మిల గాని పేరు చెల్లి మరి బ్రాహ్మణులను ఎవరినో చేసుకుందని మొరసపల్లి షర్మిలా శాస్త్రి అని. ఇప్పుడు నీకు కెన్వాస్ చేసి ఓదార్పు యాత్ర చేసి పాదయాత్ర చేసినప్పుడు అనిల్ భార్య కదా, అప్పుడు షర్మిలారెడ్డి అని. మరి ఇప్పుడు ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోగానే షర్మిల శాస్త్రి అయిందా? అంటే బ్రాహ్మణుల ఓట్లు నీకు అవసరం లేదా? అంటే నువ్వు ఇలా షర్మిలా శాస్త్రి అనడం ద్వారా నువ్వు బ్రాహ్మణులను అవమానిస్తే బ్రాహ్మణ ఓట్లు మరి నువ్వు కోల్పోతావు. ఆ మాత్రం లాజిక్ జగన్మోహన్ రెడ్డి మిస్ అయితే ఎలా? మనం టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఆ విమలారెడ్డిని ఉపయోగించి ఏం చేశాడు? మొత్తం రాష్ట్రం అంతా తిప్పుతున్నాడు. ఆమె సొసైటీ ఏదో ఉంది, ఆమె కూడా ఇలాగే ఇవాంజలికల్ సొసైటీ ఏదో విశాఖపట్నంలో ఏదో ఉంటే దానికి రాజశేఖర రెడ్డి టైంలోనే ల్యాండ్ ఇచ్చారు. 13-15 ఎకరాలు. దాని కాస్ట్ కూడా 300 కోట్లు ఉంటుంది. అదేదో నర్సింగ్ స్కూల్ పెట్టినట్టుగా ఒక చిన్న డేరా ఒకటి వేసి ఆమె ఏదో నడుపుకుంటూ వస్తున్నట్టు ఉన్నది. ఇప్పుడు ఆ భూములు రెగ్యులరైజ్ చేశాడు మేనత్తకి. క్విడ్ ప్రోకో అన్నమాట. మనాడు జగన్మోహన్ రెడ్డి మేనత్త దగ్గర క్విడ్ ప్రోకోనే, చెల్లెల దగ్గర క్విడ్ ప్రోకోనే, తమ్ముడే ప్యాకెటే. ఆమెకు ఆ భూములు రెగ్యులరైజ్ చేశాం కాబట్టి ఆమెను ఏమన్నారు? రాష్ట్రం మొత్తం తిరిగి పాస్టర్లందరినీ ఏకం చేసి ఓట్లేయించండి, యేసు బిడ్డ మరి ముఖ్యమంత్రి కావాలి అనే దాంట్లోనే వంశీ వైఎస్ విమలారెడ్డితో మీటింగ్ పెట్టించాడు గన్నవరం. సేమ్ ఎపిసోడ్. ఏంటి? జగన్ ఫోటోతో ఫ్లాస్కులు, జగన్ ఫోటోతో కుక్కర్లు, ప్యాంట్ షర్ట్లు, చీరలు, ఇవన్నీ కానుకలు ఇవ్వడం, వాళ్ళందరికీ ఏదో క్యాష్ ఇవ్వటం. అంబటి రాంబాబు ఏమన్నా దగ్గుతాడా? ఆయన కూడా బిగించేశాడు. ఆయన ఏంటి, వీళ్ళు ఇట్లా ఇస్తున్నారని ఇంకొక ముందేసి మంచి సంచి ఒకటి తయారు చేయించాడు. సంచి మీద ఆయన ఫోటో, జగన్ ఫోటో, ఆయన ఫోటోతో ఒక సంచి, ఆ సంచిలో ఈ కిట్, చీర, ప్యాంటు షర్టు, జగన్ ఫోటో ఉన్న ఒక కప్పు, ఫ్లాస్కు. మరి అంబటి అలా చేస్తే మరి వెల్లంపల్లి శ్రీనివాస్ ఊరుకుంటాడా? మరి అతను కూడా బిగించేశాడు. ఏది? డోక్రా మహిళలు, ఈ రిసోర్స్ పర్సన్లు, వాలంటీర్లు వీళ్ళందరినీ పిలవటం, భోజనాలు పెట్టడం, వాళ్ళకి ఈ కానుకలు ఇవ్వడం. మొత్తం 175 నియోజకవర్గాల్లో ఇదే తంతు. ఒకవైపు పాస్టర్లతో మీటింగ్, వాళ్ళకి కానుకలు, వాళ్ళని యేసు బిడ్డ ఇది చెప్పటం. ఇది తప్పు. మత ప్రచారం అని అన్నావు నువ్వు. రాజకీయాల్లో మత ప్రచారం చేయొచ్చా? మతం పేరుతో ఓట్లు అడగచ్చా? ప్రజాప్రాతినిధ్య చట్టం 127 ప్రకారం ఇది శిక్షార్హం. ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇవ్వడం తప్పు. ఓటర్లకు లంచం ఇచ్చి ఓట్లు కొనడం తప్పు. ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కానీ, లేదు ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం కానీ, 175B 175C వీటన్నిటి ప్రకారం కూడా శిక్షార్హులు. జోగి రమేష్ని ఇమీడియట్గా బర్తరఫ్ చేయాలి. అతన్ని రేపటి పోటీల్లో పాల్గొనకుండా ఆయన బహిష్కరించాలి. రాబోయే కొన్నేళ్ల పాటు అతన్ని అసలు అనర్హుడిగా ప్రకటించాలి. రైట్ సార్. సో నిజానికి మతాన్ని అడ్డు పెట్టుకొని ఓట్లు అడగడం అనేది చట్ట ప్రకారం
శిక్షార్హులంట. సో ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి జోగి రమేష్ గారు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అది చాలామంది అయితే ఖండిస్తున్నారు. దానికి సంబంధించి కూడా కొంత సమాచారం అయితే బయటకు వచ్చింది. ఇకపైన అతను రాజకీయాలకి దూరంగా ఉండాలి, లేదంటే బహిష్కరించాలని కూడా అంటున్నారు. చూద్దాం మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో. థ్యాంక్ యూ సార్. నమస్తే.